లో బ్యాక్ పెయిన్ ఒక స్టడీలో అయితే ఎవ్రీ వన్ ఇన్ దే లైఫ్ టైం ఎప్పుడో ఒక్కసారి నాకు నడుము వస్తుంది అని, అంటే యూ కెన్ టెల్ నాకు ఎప్పుడు డెంగ్యూ రాలేదు, నాకు ఎప్పుడు మలేరియా రాలేదు, నాకు ఎప్పుడు క్యాన్సర్ రాలేదు, బట్ యూ కెన్ నెవర్ టెల్ నాకు ఎప్పుడు హెడేక్ రాలేదు, నాకు ఎప్పుడు బ్యాక్ పెయిన్ రాలేదు, నాకు ఎప్పుడు నెక్ పెయిన్ రాలేదు. ఏదో ఒక టైంలో క్రికెట్ ఆడినప్పుడు, వెన్ యూ డూ వర్కింగ్ ఎగ్జాస్టివ్లీ, ఎనీ టైమ్ యూ కెన్ ఫీల్ దట్. సో వాట్ టు డూ, ఇప్పుడు ఏం చేయాలి? సో 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్ హూ వాక్ ఇన్ టు ఇన్ అవర్ ఛాంబర్ ఆఫ్ పర్సిస్టెంట్ బ్యాక్ పెయిన్, వాళ్ళందరికీ అయితే మందులతోనే సరిపోతుంది. బట్ అక్కడ కావాల్సింది లైఫ్ స్టైల్ చేంజెస్. ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయక ఈ డాక్టర్ దగ్గర కొన్ని రోజులు మందులు, ఆ డాక్టర్ దగ్గర కొన్ని రోజులు మందులు, ఆ డాక్టర్ దగ్గర కొన్ని రోజులు మందులు అంతా వాడి లాస్ట్కి సార్ మాకైతే అలోపతి సెట్ అయితే లేదు, ఆయుర్వేదిక్ హోమియోపతి ట్రై చేస్తాము, అదొక 1 year వాడి లాస్ట్కి మన బాడీ సెట్ కాదు, మనం ఇంతనే పని చేసుకోవాలి అని. బట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ యాజ్ యూ ఏజ్, స్పైన్ ఎట్లయితే మోకాలు అరిగిపోతుంటుందో స్పైన్ కూడా అరిగిపోతుంటుంది. స్పైన్ అరిగిపోయినప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే నెక్స్ట్ లాస్ట్ 60 to 70 అంత కంఫర్టబుల్ ఉంటారు. ట్రీట్మెంట్ పార్ట్ ఫస్ట్ కన్జర్వేటివ్ ఫాలోడ్ బై ఎంఆర్ఐ చేయాలి బేసిక్గా. అంటే రూల్ అవుట్ నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది. ఫర్ బ్యాక్ పెయిన్ ఉంటే దర్ ఆర్ సో మెనీ స్ట్రక్చర్స్ బిహైండ్ ద బ్యాక్. ఏంటి, కిడ్నీ నుంచి వస్తుందా, నరం నుంచి వస్తుందా, డిస్క్ నుంచి వస్తుందా, జాయింట్స్ నుంచి వస్తుందా, అది మళ్ళీ హిప్ జాయింట్ నుంచి వస్తుందా, సాక్రోఇలియాక్ జాయింట్ నుంచి వస్తుందా, ఇవి డిఫరెన్షియేట్ చేసి. అంటే ఫర్ కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, ప్రతి జాయింట్ నొప్పులు వస్తుంది, మెడలో కూడా వస్తుంది, వేళ్ళల్లో కూడా వస్తాయి, కాళ్ళలో కూడా వస్తాయి. అప్పుడు యూ కెనాట్ టెల్ లేదు నడుములు వస్తుంది ఇదే చేయాలి అని. పర్టికులర్ రీజన్ దొరికినాక ఇఫ్ సర్జికల్ ఉంటే అప్పుడు దెన్ కమ్స్ ఆల్సో న్యూరోసర్జన్ రోల్. ఏమేమి చేస్తాం, మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ, ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ, పర్క్యూటేనియస్ డిస్కెక్టమీ, లేజర్ అబ్లేషన్, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్, అయితే ఓపెన్ ఎప్పుడైతే బొక్క జారిపోతే ఫిక్సేషన్